నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరంలో పంచాంగ ప్రకారం ఏ ఏ రాశుల వారికి బాగా గృహయోగం ఉంది అని అంటారో ఒకసారి తెలియజేస్తారా? పంచాంగ ప్రకారంగా అనేది కాదు, సంవత్సరానికి ఉగాది వస్తుంది. ఉగాది రోజు నుంచి గ్రహాలన్నీ మారవు, గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఇక్కడ మన ఆచార ప్రకారంగా ఉగాది రోజున ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చిందనుకోండి, కొన్ని ప్రాంతాల్లో పెద్దలకు చేస్తారు. దసరా వచ్చిందనుకోండి, కొన్ని ప్రాంతాల్లో పెద్దవారికి చేస్తారు. దీపావళి వచ్చిందనుకోండి, టపాసులు కాలుస్తారు, నరకాసులు కాలుస్తారు. ఇలాగా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రాసిద్ధి ఉంటుంది. అలానే ఉగాది అనేటప్పటికీ మానవాళి ఉగాది అనగా అందరూ అనుకుంటారు ఏంటంటే గ్రహాలని ఒకే దగ్గరికి వచ్చి ఎవరే గ్రహంలో ఉండాలి అట్లా వెళ్ళిపోతారు అనుకుంటారు. మన ఆచార ప్రకారంగా ఉగాదిలో ఏమవుతుందంటే కనుక యుగాది పంచాంగ శ్రావణం ఎందుకు చెప్పుకోవాలంటే మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకునే దానికి మాత్రమే యుగాది అనేది ఒక ఆచారం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతే కనుక ఉగాది నుంచి మన జాతకం మారదు, ఉగాది నుంచి మనకేమి కోట్ల రూపాయలు రావు, ఉగాది నుంచి లక్ష్మీ అమ్మవారు మనకి కృపాకటాక్షలు కల్పిస్తే కనక వర్షం కురిపియదు. కష్టం పడాల్సిందే, ఇష్టంగా పడాల్సిందే, ఏదున్నా మనమే అనుభవించాల్సిందే, మనమే బాంధవ్యాలు చూసుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ గృహయోగం యుగాది తర్వాత గృహయోగం ఎలా ఉంది, ఎవరికి బాగుంది అంటే కనుక ముఖ్యంగా అయితే ఒక రాశి బాగా గుర్తొస్తుంది. మేషరాశి. అనుకుంటారు కదా శని భగవానుడు ఉన్నాడు, మాకాడ గృహయోగం ఉందయ్యా అనుకుంటారు. కానీ ఉంది, గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వారికి అందరికి అదే అనుకుంటారు, ఏలినాటి శని ఉంది, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అక్కడే, ఇప్పుడు మళ్ళీ బుధుడు కేతు ఉన్నాడు అక్కడే, కేతు కాదు దానిలో ఉన్నాడు ఎవరంటే శుక్రుడు అక్కడే ఉన్నారు, మాకేం గృహయోగం అయ్యా, ఆ కలత దోషం ఉంది, శని దోషం ఉంది, ఎక్కడి నుంచి వస్తాయా అనుకుంటారేమో. ఖచ్చితంగా వస్తుంది. చూడండి కావాలంటే మేషరాశి వారికి పట్టిందల బంగారం ఏంటి అదృష్టం ఉంటుంది ఈ సంవత్సరం. వారు ఒక్కరికే ఉంది అదృష్టం అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. ఉంటుంది అనేజీ ఉంటుంది, శని భగవాన్ అశుభ దృష్టి వల్ల అనేజీ ఉంటుంది. కానీ పూర్వీకుల ఆస్తులు వస్తాయి, ఈ అదృష్టం కదా, సంపాదించుకున్న ఆస్తులు రావడం అనేది. పూర్వీకుల ఆస్తులు వచ్చేలా ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఎవరికైనా 10 మందికి దానం చేయాలి. దానం అంటే ఉన్నది రాసి అని కాదు, అన్నదానం చేసుకుంటే చాలు. అన్నదానం చేసుకుంటే మంచి అదృష్టం అనేది వారికి ఉంటుంది. అలానే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, కుమారస్వామి దగ్గర అయినా సరే 3 వారాలకు ఒక్కసారైనా సరే పంచామృత అభిషేకం చేయాలి. తామర పువ్వులు తీసుకుని వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పాదాల వద్ద ఉంచాలి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర త్రిశూలం ఉంటుంది, అక్కడ త్రిశూల నామం అని చెప్పేసి త్రిశూలానికి కూడా అభిషేకం చేసి త్రిశూలానికి దండ వేయాలి. త్రిశూలానికి పువ్వుల దండ వేయాలి. అలానే స్వామివారికి తామర పూలు కానీ, తామర పూలే మంచిది, ఇంకేది కన్నా కూడా తామర పూలు స్వామివారి దగ్గర పాదాల చేత చేయించి నాకు గృహయోగం కావాలనుకుంటున్నాను అనాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. మేషరాశి వారికి ఖచ్చితంగా పని అవుతుంది. ఇక మరొక రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా గృహయోగం ఉంది. కాకపోతే వీరైతే లోన్లు పెడతారు, అప్పులు తీసుకొని గృహయోగం కొంటారు. కావాలని చెప్పి కొంటారు వీళ్ళు పోటీ కోసం. కాకపోతే తర్వాత తీరిపోద్ది, 3 సంవత్సరాలు పట్టిద్ది తీరటానికి. 2029 రావాలి, ఎలక్షన్స్ రావాలి కొన్ని రాష్ట్రాల్లో అయితే. కానీ గ్రహరీత్యా చూసుకున్నట్టయితే వీరికి కూడా గృహయోగం అయితే బాగా కనిపిస్తూ ఉంది. 32 సంవత్సరాలు దాటినటువంటి వారికి గృహయోగం ఉంది వృషభ రాశి వారికి. ఇంకా 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి ఆగస్టు తర్వాత అయితే వారికి గృహయోగం అయితే కనపడుతుంది. పెళ్లి అయిన తర్వాత వారి తరపున ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భర్త అయితే భర్త తరపున, అంటే ఇప్పుడు కర్కాటక రాశి వారి స్త్రీ ఉందనుకోండి, భర్త తరపున ఇల్లు వస్తుంది. కర్కాటక రాశి వారికి పురుషుడు అనుకోండి, భార్య తరపున ఇల్లు వస్తుంది. కానీ వాళ్ళని కొట్టి హింసించకూడదు. గురువుగారు చెప్పారు నువ్వు తీసుకురా అని చెప్పకూడదు. అదృష్ట ప్రకారంగా వారి నుంచి సహాయం అందుతుంది. మన దగ్గర కొంత ఉంది, వారి దగ్గర కొంత తీసుకుంటారు, అలా వస్తుంది. అంటే అనుకోకుండా ఇల్లు అనేది ఏర్పడైపోద్ది. ఇక కన్యారాశి వారికి గృహయోగం ఉంది, కానీ వాళ్ళది 9 ముక్కులా ఉంది. ఇటా ఆడదా పోతారు, డబ్బులు భయాన్ని వేయాలనుకుంటారు, ఆడదా పోయేసి మళ్ళీ వెనక్కి వస్తారు. వీళ్ళది ఏంటంటే అటు ఇటుగా ఉంది, అంటే 2 పడల మీద కాళ్ళు పెడతారు వీళ్ళు. గృహయోగం ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఫోన్ వస్తుంది, ఏమండి మీ దగ్గర ఉన్న మనీ ఉన్నాయి, నాకు అత్యవసర పరిస్థితి అనగానే వీళ్ళు జాలిగుండం కదా, పోయేసి ఆ ఇంటి కట్టే డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇంటి కోసం అని చెప్పి దాచిపెట్టుకుంటారు, తినకుండా కష్టపడి ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరొకరు దానం చేస్తారు. అంటే వీరు సంపాదించుకునే దానికన్నా కూడా జన ఆదరణ వీరికి చాలా ముఖ్యం. కాబట్టి వారికి దానం చేసేదానికి ఉండదు. కాబట్టి వీరి అదృష్టం అనేది సగభాగమే ఉంది, అదొకటి. ఇకపోతే
ఇంకొక రాశి ఉంది, సింహరాశి. సింహరాశి వీరికైతే ఎప్పుడో కొని ఇచ్చినటువంటి భయాన ఇచ్చినటువంటి వాటికి ఇంకా ఏం కొంటాంలే మా వల్ల కాదనుకొని డబ్బులు వదిలేసిన వాళ్ళకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనూహ్యంగా వీరికి డబ్బు దొరికటమా ఎవరైనా సహాయం చేయడం చేసి వారు కూడా గృహం కొంటారు ఈ సంవత్సరం. ఖచ్చితంగా సింహరాశి వారు కూడా గృహం కొనేటువంటి యోగ్యత ఉంది. కాకపోతే వారు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజున ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు, ఏ రోజున ఎండ్ చేయొచ్చు, మధ్య పని ఉంటే వదిలేయచ్చు. 41 రోజున ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది, దొడ్డుప్పు, ఆ ఉప్పు తీసుకెళ్ళి కొంచెం పోసి దానిపైన ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి. ఉప్పు దీపం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రాసి పెట్టుకోవచ్చు, గృహయోగం అనేది ఉంటుంది. ఇకపోతే ఇంకొక రాశి వారికి గృహయోగం ఉంది ఈ సంవత్సరం అయితే కనుక తీసుకోగలిగితే మకర రాశి వారికి ఉంది. ఈ మకర రాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీరు ఏం చేయాలంటే కనుక నల్ల మినుములు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి జొన్నలు, సజ్జలు, గోధుమలు ఈ యొక్క 7 రకాలు కూడా తీసుకుని వెళ్ళి 8 రకాలు కూడా తీసుకొని వెళ్ళేసి ఈ 8 పావు కిలోలు 2 కిలోలు అవుతాయి. దీంతోపాటు నవధాన్యంలో 1 పావు కిలో 2 కిలోలు ఇవన్నీ కూడా ఒక వస్త్రం, పాత లుంగీలు, పంచెలు ఉంటాయి కదా, అవి పరుచుకొని దాని మీద కూర్చొని నాకు గృహయోగం రావాలి, గ్రహరీత్య దోషాలన్నీ తొలగిపోవాలి, నవగ్రహాల దోషాలు, ప్రకృతి దోషాలు, నరదిశ నరగోష తొలగిపోయేసి నాకు గృహయోగం కావాలి అని చెప్పి తనకి తానే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకొని అవన్నీ కూడా మళ్ళీ ఎత్తుక్కొని ఆ మూటలో కట్టుకొని ఎక్కడైనా పాలేడు నీటిలో వేసేసేయాలి. ఇలా చేస్తే వారికి గృహయోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ రాశి వాళ్ళకైతే ఈ సంవత్సరం గృహయోగం ఖచ్చితంగా ఉంది కాబట్టి వారు రాసి పెట్టుకోవచ్చు. ఈ రకంగా పరిహారాలు కూడా చేసుకుంటే బాగా యోగ్యత ఉంటుంది. ఇక తప్పకుండా గురుగారు, మళ్ళీ గృహయోగం ఉన్న రాశుల వారి గురించి చెప్పారు. మళ్ళీ గృహయోగం లేని రాశుల వారికి కూడా ఉంటుంది కదా, మాకు గృహయోగం ఉంటే బాగుంటుంది అని, మళ్ళీ లేని రాశుల వారిని ఏం చేయమంటారు? ఒక రాష్ట్రానికి ఒకలే సీఎం ఉంటారు, రెండో వాళ్ళంటే కష్టమే, వాళ్ళు డిప్యూటీ సీఎంఏ. ఇక కష్టమే, ఇక వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం అనేది ముందడుగులు వేయడానికి ఆత్మ సంతృప్తితో నమ్మకం మీద ముందడుగు వేస్తే వీళ్ళకన్నా వాళ్ళే తీసుకుంటారేమో. గ్రహరీత్యా ఇక్కడ మనం ఏంటంటే గ్రహాలు యొక్క స్థితిగతులు ఈ సంవత్సరము ఏ రాశి వారికి యోగిస్తుంది అనేది చెప్పాం, కానీ పర్సనల్గా ఏది చెప్పలేదు మనం. అంటే ఇప్పుడు వారికి ఏంటంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏదైనా గృహయోగం ఉండొచ్చు, వ్యక్తిగత జాతకంలో ఏదైనా మంచి దశలు నడిచినాయి అనుకోండి. సపోజు ఏదైనా ఇంకా మేషరాశి వారు కావచ్చు, కర్కాటక రాశి వారు కావచ్చు, ఇకపోతే ఇటు వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు వీళ్ళకి గృహయోగం లేదు, మిథున రాశి వారికి గృహయోగం లేదు. కానీ వారి యొక్క దశాంతరదశలు ఉంటాయి. రవి యొక్క దశ నడిచేవారు కానీ, చంద్రుడి యొక్క దశ నడిచేవారు కానీ, కేతు యొక్క దశ నడిచేవారు కానీ ఇలా ఎవరైనా ఉన్నారనుకోండి వారికి గృహయోగం ఉంటుంది. అందుకని వారి వ్యక్తిగత జాతకం అనేది చూడాలి, అప్పుడు దాంట్లో గృహయోగం అనేది ఉంటుంది. ఇక ఓవరాల్గా గృహయోగం కావాలనుకున్న వారు ఎవరైనా ఉంటే సత్యనారాయణ స్వామి వారి, శ్రీ సత్యనారాయణ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తిథి, వారం, నక్షత్రం, గ్రహణాలు లేకుండా వారికి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉండి వ్రతం చేసుకున్న వారికి అయితే 5 నారికేళములు స్వామివారికి సమర్పించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ చెప్పలు తీసుకొని చట్నీకి వేసుకోకూడదు. ఇక 5 నారికేళములు సమర్పించాల్సిందే, 10 చెప్పలు వదిలేయాల్సిందే. శ్రీ స్వామివారికి కనుక గోధుమ రవ్వతో లేదా బాంబే రవ్వతో బెల్లం కానీ పంచదార కానీ కలిపి దాంట్లో పాలు, కిస్మిస్ లాంటివి కలిపేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి, చలివిడి కూడా నైవేద్యం స్వామివారికి పెట్టేసి వ్రత పూజ కానీ వ్రత కథ కానీ ఎవరైనా వినేసి వ్రతం నోచుకున్న వారికి అయితే కనుక ఈ సంవత్సరంలో ఇల్లు యోగ్యత ఉంటుంది. ఇది ఓవరాల్గా రాసులు వారు అందరూ కూడా నామనక్షత్ర ప్రకారంగా లేదా రాసులు కరెక్ట్గా వాళ్ళకి ఉన్నా లేకపోయినా నక్షత్ర ప్రకారంగా అయినా సరే ఈ ఒక్క పరిహారం చేసుకుంటే వారికి ఖచ్చితంగా గృహయోగం అనేది లభ్యపడుతుంది. తప్పకుండా గురువుగారు, ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి గృహయోగం ఉంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.